హాయ్ అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో హార్వెస్ట్ చేద్దామండి. లెట్ us స్టార్ట్. అది తెగేను భద్రం మధ్యలో మా కాన్వర్జేషన్ వినండి, బాగా ఫన్నీగా ఉంటుంది. ఇది కూడా వస్తున్నాం. అదే కొయ్యాలి, 3 కాయలు ఉన్నాయి అక్కడ. ఇది ఉన్నాయి ఇక్కడ కూడా ఒక తెల్లది ఉంది, ఇది కూడా వచ్చేస్తాను. ఇక్కడ బీరకాయలు నిన్ననే బీరకాయలు 10-15 కాయలు కోసాడండి. ఇవాళ కొయ్యటానికి ఏమి లేవు, కాకపోతే నాకు ఇవ్వటానికని ఏదో 2 చూసి కోస్తున్నాడు. ఇదిగో ఈ గోంగూరమ్మా, ఇది బాగుంది. ఇది కూడా ఉంచవచ్చు, కట్ చేసి నువ్వు మరీ బెత్తడు కాదు, కత్తి జానడు అప్పుడు ఇంకొంచెం ఉంచరా. చచ్చిపోయిన మొక్కలు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఇవన్నీ కొత్త అంతే. అవతల కూడా ఈ కూడా కొంచెం కిందకి కట్ చేసే, మొత్తం 3 కొమ్మలు కట్ చేసేసి. మనల్నిగా అయితే ఏమీ చేయనివ్వడండి. అక్కయ్య నీకు దురదలు, నీకు బ్యాక్ పెయిన్, నువ్వు కూర్చో, నువ్వు ఏది చేయమంటే అది నేను చేస్తాను కదా, నువ్వు కూర్చో అంటాడు. వస్తాయి మళ్ళీ ఒక కొమ్మకు 3 కొమ్మలు వస్తాయి. అసలు కట్ చేసుకుని ఉంటే నీకు 4 మొక్కలు ఉంటే నీకు మంచి కూర అయిపోయి. ఆ పెద్దది కూడా కట్ చేసి ఆ చెద్దటి ఏం చేయమంటే అది చేస్తాడండి. మనల్ని మాత్రం వంగనివ్వడు. కాకపోతే లోపలికి వెళ్ళాక ఈ ఆకులన్నీ అవి మేము సరి చేస్తాం, మీ లోపలికి వెళ్ళాక మీరు చేసుకోండి, ఇక్కడ మట్టికి మీరు వంగద్దు అంటాడు. చూడండి, ఇవి కూడా చేసేసి దాకా వచ్చింది కొమ్మలు. ఇవి కూడా కట్ చేసే కొమ్మలు ఇక్కడ కట్ చేసి అవి కూడా కోసేసుకోవచ్చు, మళ్ళీ పుడతాయి ఎగురు. ఇవి కూడా చూడండి, ఫ్రెష్గా చక్కగా ఉన్నాయి ఆకుకూరలు కూడాను. కిందకి బాగా ఇది లోపలికి వెళ్ళాక మేము సరి చేస్తాము. అది ఇవన్నీ కూడా ఇక్కడ కూడా కట్ చేసి ఇవి కూడా ఆ కింద బాకినాయి, ఆ కొమ్మలు కూడా కట్ చేసేస్తే ఇవి కూడా వచ్చేస్తాయి. ఏంటి ఇది మందారం ఉందా ఇక్కడ? తీగలు కూడా కట్ చేసి కింద బాకినాయి. ఇవి కూడా కట్ చేసేసి ఇంట్లో తెచ్చుకొని ఆకులు గిల్లేసుకొని వండుకో, లేకపోతే డీప్లో పెట్టేసుకుంటే కట్ చేసి కడిగి కోసి ఆ తీగ కూడా కట్ చేసేసి అది కూడా అది కూడా ఈ కాకరకాయలు, తమ్మకాయలు పొద్దున్న లైవ్ చేసినప్పుడు కోసేసామండి. తర్వాత ఎండ వస్తుందని బయట పని ఉందని వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు నిదానంగా ఈవినింగ్ చల్లబడినాక ఇవి చేస్తున్నాం అన్నమాట హార్వెస్ట్. చేయటం వాడే చేస్తాడు, కానీ మేము లేకపోతే తొందరగా చేయడండి, వీటి జోలికి రాడు. ఏదో పెద్ద పెద్ద పై కాయలు కోసేసుకొని వెళ్ళిపోతాడు. అది ఇంకా చాలండి ఇవాళ హార్వెస్ట్. 2 బూడిద గుమ్మడికాయలు మాత్రం కోస్తాం, అది నేను తీసుకెళ్ళటానికని. కోస్తే అవి కూడా ఒక 10 కాయలు వస్తాయి. బట్ ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రెష్గా కోసిస్తాడండి. ఇక్కడ మా కయ్యాళ్ళు వచ్చారనమ్మా, ఇంకో తమ్ముడు వచ్చాడను, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారను, అలాగనమాట. అన్నీ ఒకసారి కోస్తే మనకి హార్వెస్ట్ కనపడుద్ది.
బట్ ఏంటంటే అది ఫ్రెష్గా ఉండవు కదా, ఎవరికి ఇచ్చేయి వాళ్ళకి ఇస్తుంటాడు అనమాట. అని అదేగా బ్యాక్యార్డ్ పంట అంటే ఎప్పుడు ఫ్రెష్గా కోసుకోవటం కదా, అది అన్నీ ఒకసారి వేయకుండా తేప అలా కోసిస్తుంటాడు అనమాట. 4 రోజులకోసారి, వారానికోసారి అలా కోసి అయితే అయిందండి. ఇంట్లో బల్ల మీద పెట్టేసేయాలి. నేనైతే కవర్ పెట్టేసుకొని కవర్లో కోసేస్తాను నేను. సరే ఇదిగోండి. ఓకే, మళ్ళీ కోస్తా ఉంటే వచ్చినాయండి కాయలు. నేను వచ్చాను, మళ్ళీ కోసారు. బుడిద గుమ్మడికాయలు ఇంకో 10 కాయలు దొరుకుతాయి కోస్తే. ఇదిగోండి, ఇది గోంగూర. ఇదిగోనండి వాడు తమ్ముడు ఇంట్లో హార్వెస్ట్ అన్నీ చూసారా. ఇదిగోండి గుమ్మడికాయలు, పొట్లకాయలు, గోంగూర, బచ్చలి, పుదీనాకు, కాకరకాయలు, 3 రకాల కాకరకాయలు, బీరకాయలు, తమ్మకాయలు. ఈ బీరకాయలు నిన్ననే 10 కాయలు కోసాడండి. ఇప్పుడు నాకు ఇవ్వటానికని ఈ 2 ముదరలేదు, అయినా కూడా కోసేసాడు. ఇవి 2 కోసాడు అనమాట నాకు ఇవ్వటానికని. అది ఎవరు వస్తే వాళ్ళకి 2 కోసిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా కోస్తే ఇంకా 10 కాయలు ఉంటాయి. ఇవ్వండి పొట్లకాయలు అసలు ఎన్ని వచ్చినాయో చూడండి. ఈ కాకరకాయలు, తమ్మకాయలు మార్నింగ్ లైవ్ చేసేటప్పుడే కోసేసామండి. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్. థ్యాంక్ యూ.